గాంధీ గారు పాలస్తీనాలో చంపుతున్నారని చెప్పేసి ఈ విషయం చెప్పరాదండి, మా విషయం మీరు ఆ ఎజెండా మీద ఉన్నారు కదా, ఏం చేయలేదు, మీరేం చేయరు, మీరు హిందుత్వం తోటే కదా మీరు ఇక్కడ ఉన్నది. వినండి కొంచెం, 30 minutes నన్ను వినాలా, మీరు 30 seconds నన్ను వినాలా, మధ్యలో రావద్దు. పాలస్తీనా జెండాను బ్యాగ్ లా గుట్టుకొని పార్లమెంట్ లో ఏడ్చినటువంటి మీ ఎంపీలు, మీ ప్రియాంక గాంధీ గారు మాట్లాడిరా? బంగ్లాదేశ్ లో చంపుతుంటే, మరి బంగ్లాదేశ్ హత్య చేస్తుంటే మీ రాహుల్ గాంధీ గారు మాట్లాడిరా? మీ నాయకులు ఎవరైనా మాట్లాడిరా? మీ పోనీ పార్లమెంట్ జరిగింది, దాని తర్వాత బంగ్లాదేశ్ లో హత్యలు జరుగుతుంటాయి. ఆయన అడిగేది కూడా అదే సార్, హిందుత్వవాదం పేరుతో మీరు ముందుకెళ్తున్నారు కదా, మరి ఆ హిందువుల మీద దాడి జరిగినప్పుడు మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ ఏమన్నా మాట్లాడినా? మేము మాట్లాడతారు, అది వాళ్ళ ఉద్దేశం. ఏ ప్రచారం చేసుకుంటారు? మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరి పార్లమెంట్ లో ఒక విషయాన్ని లేవనెత్తిరా, బంగ్లాదేశ్ లో హిందువుల హత్యలు జరుగుతున్నాయని చెప్పేసి. మీకు హిందువుల పట్ల అంత ప్రేమ ఉంటే మీరు మాట్లాడాల్సింది. మరి పార్లమెంట్ లో మాట్లాడలేకపోయినా ఒక్క నిమిషం, అన్ని మొసలి కన్నీళ్లు కాలుచుకుంటా మేము ప్రచారం చేసుకోండి. ఏం మీరు ప్రచారం చేసుకోండి, మీరు ఎంత ఎక్కువ ప్రచారం చేసుకోండి. రైట్ ఫైనల్ గా ఏంటి అసలు అంటే దావోస్ ఎంతవరకు ఉపయోగపడుతుంది ఈ పెట్టుబడులు అనే అంశం, అది ఒక్కసారి ఒక సెకండ్ లో చెప్పేసి ఆఫ్ చేసేది. పెట్టుబడుల అంశం అంతా ఒక కంటి తుడుపు చర్య. మేము డిమాండ్ చేసినట్టుగా నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎంతవరకు గ్రౌండ్ అయింది అనేది మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. విడుదల చేసిన తర్వాత మీకు ఇప్పుడు మీరు అన్నిటిపైన శ్వేతపత్రాలు విడుదల చేశారు కదా, అప్పుల పైన శ్వేతపత్రాలు విడుదల చేశారు, విద్యుత్ పైన శ్వేతపత్రం విడుదల చేశారు, వాటిలో ఉన్నటువంటి లోపాలను కూడా బయట పెట్టారు కదా మీరు. ప్లస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కూడా ఇచ్చుకున్నారు మొన్న అసెంబ్లీలో. దీనిపైన కూడా పెట్టండి సార్, దీనిపైన కూడా శ్వేతపత్రం విడుదల చేయండి, ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టండి, చూపించండి గ్రౌండ్ ఎంత వచ్చిందనేది. రైట్ సార్, రైట్ ఫైనల్ మీరు చెప్పండి మన విజయసాగర్ అసలు నిజంగా అంటే ఈ పెట్టుబడుల వెనక కేవలం ఆయన అన్నట్టుగా కంటి తుడుపు చర్యనా, లేకపోతే నిజంగానే ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుందా, లేకపోతే 12,000 ఉద్యోగాలు నిజంగానే వచ్చే అవకాశాలు ఉన్నాయా, నిజంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ నిరుద్యోగుల ఇష్యూలే కావచ్చు, ఇక రకరకాల సమస్యలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ఎంతవరకు ఇవి కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం టీము దావుసు పోయినా కానీ వాళ్ళు చేసే పని హైదరాబాద్లో చేసిన పని కంటిన్యూ చేశారు. ఎగ్జాంపుల్ ఏంటంటే హైదరాబాద్లో అందాల పోటీలు పెట్టినప్పుడు మళ్ళీ ఇప్పుడు దావుస్కి వెళ్ళినాక కూడా అక్కడ ఏం చేస్తుంటే సౌందర్య రంగంలో ప్రపంచంలో అగ్రగ్రామం చేస్తున్నాడు హైదరాబాద్. దానికి మొత్తం సౌందర్యం మీదనే ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఈడేదో జరిగింది, దాని కంటిన్యూ అదే జరిగింది. ఆడికి పొంగిలేడు పోయాడు, మన తర్వాత మన ఐటీ మంత్రి కూడా పోయాడు. పోయినప్పుడు ఐటీ మంత్రి ఏం చేస్తుండు, పొంగిలేటి ఏం చేస్తున్నాడు పక్కా పెడితే రేవంత్ రెడ్డే మొత్తం చర్చలు. సరే భాష రాకపోవచ్చు, పక్కన మనకు ఐఏఎస్లు ఉంటారు, ఏం చెప్పాలో నువ్వు చెప్పదలుచుకుని చెప్పినప్పుడు ఆయన నువ్వే చెప్పాలని ఏం లేదు. కానీ అది చెప్పకుండా ఓన్లీ హైదరాబాద్లో ఏం చేసినావు దాన్ని కంటిన్యూగా చేస్తున్నావు, పేరుకు పోయినావు, దాంతో వచ్చేది ఏం లేదని మేము భావిస్తున్నాం. ముఖ్యంగా అదేవిధంగా ఇంతకుముందు పెద్దలు మాట్లాడారు ధరణి గురించి. ధరణి భూభారతి తేడా ఉంది. ఎందుకంటే ధరణి 2014 వచ్చే టైంకు మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరి పేరు మీద ఉన్న భూమి మనం సాగు చేసుకుంటున్నాం, కనీసం వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా లేదు, సాదా బైనామాలతో నడిపించుకుంటూ వస్తున్నారు. అప్పట్లో సార్ భూస్వాములు, దొరలు, రెడ్డిలు సార్ వాళ్ళ భూములు నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు కొనుక్కున్నా వాళ్ళ పేరు మీదనే కంటిన్యూ అయింది. అదే 2014లో రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నప్పుడు ఎవరో వాళ్ళు బతిలాడుకొని తీసుకొచ్చుకొని చేసుకున్నారు. వాళ్ళు కూడా మ్యాక్సిమం 80% భూములు రిజిస్ట్రేషన్ పట్టా జరిగింది, ఫ్రీగా చేసారు. కానీ కొన్ని కంప్లైంట్లు ఇచ్చినాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ల్యాండ్ ఉన్నది, నేను కేసు చేసిన, అందులో నాకు వాట ఉందన్నాం, ప్రభుత్వం భూములు కొన్ని 20% ఆపిర్రు. అంటే దేశం స్వతంత్రం వచ్చిన కానించి రిజిస్ట్రేషన్ కాని భూములు తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు ఫ్రీగా చేసారు. మేము చెప్పదలుచుకుంది ఏంటంటే నువ్వు దావోసు పోయినా కానీ నువ్వు చేసే పనులు తెలంగాణ రాష్ట్రాలు ఏం చేసినావు ఓన్లీ విజిటింగ్ పోయినట్టే కనిపిస్తుంది తప్ప అభివృద్ధి కావాలని ఏం లేదు. ఓన్లీ నువ్వు తెలంగాణ అభివృద్ధి పక్కన పెట్టి స్వప్రయోజనం చూసుకొని ఎంజాయ్ చేస్తున్నావు తప్ప రాష్ట్రానికి కొరిగేది ఏమి లేదు. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా కేటీఆర్ రేపు ఆధారైతారు, ఆ కేసుతో అయ్యేది ఏమి లేదు. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినాక డెవలప్మెంట్ కంటిన్యూ చేస్తాం తప్ప మీరు చేస్తలేరని మాకు అర్థమైపోయింది. ఆ దేశంలో కూడా సరే బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ అవసరం, అది బీఆర్ఎస్ పార్టీలు అందులో కూడా పాత్ర పోషిస్తూ దేశంలో రోడ్లు కానీ రైతులకు వాటర్గా ఇప్పటివరకు సమస్యలు తీరలేదు. దాన్ని తెలంగాణ రాష్ట్రంలో చేసినట్టు దేశంలో థర్డ్ ఫ్రంట్ తోటి బీఆర్ఎస్ పార్టీ చేయాలని మేము కోరుకుంటున్నాం.
అదే బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా విఫలమైనాయి అని మేము కోరుకుంటూ బీఆర్ఎస్ తోనే బీజేపీతోనే కలిసి వెళ్ళిపోతున్నారు ఎవరు థర్డ్ ఫ్రంట్ చేస్తామండి. మాకు బీజేపీ ఎందుకు, కాంగ్రెస్ ఎందుకు, వేరే తీసుకొస్తాం. ప్రత్యామ్నాయం వేరే వేరే పార్టీలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఎంతసేపు హిందుత్వంతో వాళ్ళు వీళ్ళు ఇక 150 సంవత్సరాలు అయింది, వీళ్ళు అయిపోయింది వాళ్ళు. ఎందుకంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ అది అయిపోయింది, తరతరాలు కాంగ్రెస్ అయిపోయింది. దానికి కొత్తది అవసరం. బీజేపీ ఒకటే హిందువుని పట్టుకుంది. భారతదేశంలో అన్ని రకాల మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, వేరే వేరే ఉన్నాయి. మన దేశ వాళ్ళు కూడా వేరే దేశాలలో మస్తు పని చేసుకుంటారు. మరి నీ లెక్కనే వాళ్ళు కూడా ఎలా కొడితే కానిహూచట. కాబట్టి దానికి ప్రత్యామ్నాయం మూడో ఫ్రంట్ వస్తుంది. అది బీఆర్ఎస్ పార్టీ అందులో కీలకంగా పోషిస్తుంది. దేశం డెవలప్మెంట్లో ముందుంటుందని భావిస్తున్నాం. రైట్ రైట్ రాజకీయ విశ్లేషకులుగా సార్, ఇక్కడ ఈ సమావేశంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ అంటూ వీళ్ళు ప్రజెంటేషన్ చేశారు. దాదాపుగా $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్డు మ్యాప్ లక్ష్యాలను సీఎం వివరించారంట. అక్కడ మరి నిజంగా అటువంటి పరిస్థితులు ఉన్నాయా సార్? ఎందుకంటే నన్ను కోసుకు తిన్నా, నా దగ్గర రూపాయి లేదు, మమ్మల్ని దొంగలు చూసినట్టు చూస్తున్నారు, బ్యాంకుల కోసం అప్పుల కోసం పోతే అని ఇన్ని మాటలు ఆయనే మాట్లాడారు. కానీ మళ్ళీ తెలంగాణను ఒక రోల్ మోడల్ చేస్తాం, దీన్ని ఒక ఫోర్త్ సిటీ చేస్తాం, దీన్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దేస్తామని చెప్పే మాటలకి దీనికి ఏమైనా పొంతన ఉందా? ఫైనల్గా ఏం చెప్పారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇవాళ దావోస్లోనే 3 ట్రిలియన్ టార్గెట్ అని ఇప్పుడేం చెప్పట్లే. గత 1.5 ఇయర్ నుండి చెప్పడం అందరికీ చెప్పొచ్చు. మొన్నదాకా ఆయన ఎవరో మన ఒక డైలాగ్ ఆల్రెడీ చక్కలు కొడతా ఉంటది, కళలు కనండి కానీ ఏతులు కొట్టకండి అని ఒక డైలాగ్. ఈ కళల కంటూ ఇలాంటి మాటలతో అన్ని అయ్యే ట్రోల్ చేస్తా ఉన్నారు. అదే సార్, అందుకే కళలు కనాలి కానీ ఆచరణ సాధ్యమైనటువంటి కళలు కనాలి. అంతేగాని నేను అమెరికా అధ్యక్షుని అవుతా అని అంటే దాంట్లో ఎంతవరకు నిబద్ధత ఉంటుంది? నువ్వు ఈ దేశాధ్యక్షుని కావాలి అంటే ఒక భారత పౌరుడిగా నేను కోరుకోవచ్చు, కానీ అమెరికా దేశాధ్యక్షుని కావాలి అని నేను కోరుకోవడం అనేది హాస్యాస్పదంగా ఉంటుంది. అదేవిధంగా ప్రయత్నం చేయడం తప్పు కాదు, మళ్ళీ మొదటి చెప్తున్నాను. కానీ ఆ దిశగా ఏం అడుగులు వేసాము, ఏం అభివృద్ధి చేసాము, ఎంతవరకు సాధించినాము. ఓకే, ఒక 20% టార్గెట్ పెట్టుకుంటే మనం 18% రీచ్ అయినామా, 15% రీచ్ అయినామా అంటే కాన్సెప్ట్ ఒక 70% పీపుల్కు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అది కనిపించట్లే కదా, అది కనిపించకపోవడం ఇది పెద్ద సమస్య. సో ఆ దిశగా వాళ్ళు చేస్తున్నట్టయితే కనిపించట్లేదు. అది ఎక్కడ లోపమో నాకు కూడా ఒక 1 year తర్వాత కొంచెం అడ్మినిస్ట్రేషన్లో కొంచెం పట్టు వస్తుందేమో అని అనుకున్నాను నేను కూడా. కానీ అది పరిపక్వంగా లేకపోతే అది ఒక ఫ్రూట్ఫుల్గా టర్నప్ అవుతలేదు అనేది చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇవాళ మూసీనది అంటారా లేకపోతే ఇంకోటి అంటారా ఏదన్నా కూడా అది అల్టిమేట్గా రిజల్ట్ కావాలి. ఇప్పుడు మనం ప్రధానంగా చూస్తున్నాం ఇదే దుర్గం చెరువు గుర్రపటెక్కల చెరువులాగా అయిపోయిందని చెప్పేసి రకరకాల వార్తలు చేస్తారు. అదే అండి, ఇప్పుడు అంటే దాంట్లో ఉన్న గుర్రపటెక్కలు కూడా తీయించలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వం అంటూ కూడా రకరకాలు. అదంతా ఇప్పుడు దుర్గం చెరువు అనేది అంత సాఫ్ట్వేర్ లేకపోతే కేబుల్ బ్రిడ్జ్ చేశారు, సెక్షన్ పెట్టారు, కొంచెం ఆహ్లాదమైనటువంటి వాతావరణం అక్కడ కనిపించింది. ఇవాళ ఆ ప్రస్ఫుటంగా మీరు ఎన్ని చెప్పేసినా కూడా అక్కడ కనిపిస్తుంటే రోజు వేల మంది లక్షల మంది ఆ బ్రిడ్జ్ పాస్ అవుతారు. వాళ్ళందరికి తెలుస్తుంటది, నవ్వుకుంటారు. ఓకే, ఈయన ట్రిలియన్ అంటున్నాడా, 2047 అంటాడా, 2097 అంటాడా, ఏదైనా అనొచ్చు. కానీ ఏంటంటే మన ఆశయానికి అనుగుణంగా ఏ విధంగా స్టెప్స్ మనం ముందు పోతున్నాం, ఏ విధంగా ప్రోగ్రెస్ అనిపిస్తుంది, దాన్ని బట్టి ప్రజల మేధావులు విశ్లేషించుకుంటారు. కానీ అది ఇక్కడ జరగట్లేదు. ఇప్పటికీ కూడా పబ్లిక్ కాన్ఫిడెన్స్ వాళ్ళు తీసుకురావట్లేదు. రేవంత్ రెడ్డి గారు అంటున్నారు నాకు అనుభవం లేకపోయినా మంత్రులతో కలిసి నేను పనిచేస్తున్నా అని అంటున్నాడు. అంటే ఎక్కడికక్కడికి వచ్చేసి వాళ్ళని ఏదో రకంగా భుజం మీద చేయసో గొప్పగా లేపి వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాడు, సంతృప్తి పరుస్తున్నాడు. కానీ